ఫుల్గా ఉండాలి, సెట్స్ కానీ ఏం చేసినా కూడా వెరీ రియలిస్టిక్ ఉండాలని చెప్పారు. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఫోకస్ ఆన్ ద సెట్స్ విచ్ ఎవర్ ఐ బిల్డ్. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పెడతానండి. ఈ ప్రాజెక్ట్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, ఈటీవీ విన్కి, ప్రశాంత్ గారికి చాలా హ్యాపీ అండి. సార్ అందుకే ఫస్ట్ ఎడిటర్స్కి ఇచ్చేది అందుకే అనమాట మైక్. మాధవ్ గారు, డైరెక్టర్ రాఘవేంద్ర గారు, ఓ లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు, ఈటీవీ విన్ యాజమాన్యం గారు, మా ప్రొడ్యూసర్ సాయిబాబా గారు, మా డైరెక్టర్ ప్రశాంత్ గారు, మా క్యాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్, అబవ్ ఆల్ ఈటీవీ విన్ టెక్నీషియన్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మంచి ప్రాజెక్ట్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి కృతజ్ఞతావందనం. కాకపోతే మా డైరెక్టర్ ఒక దుర్మార్గుడు. ఈ కథ మాకే చెప్పాల. ఆ సెకండ్ సీజన్ చూస్తుంటే మాకే సర్ప్రైజెస్. ఇదేంటి అసలు ఇది చెప్పలేదు కదా మనకి, ఎలా ఎవరు ఇలా చెప్పేస్తారేంటి, ఎవరు విలనో ఏంటి అనేది వెరీ నైస్. ఒక ప్రేక్షకుడిగా నేనే బాగా ఎంజాయ్ చేశాను. నాకే కథ తెలియకపోవటం వల్ల నేనే బాగా ఎంజాయ్ చేశాను. నైట్ 12 గంటల నుంచి 2:30 వరకు చూసి అందరికి మెసేజ్లు పెట్టా. నవంబర్ గారు థ్యాంక్ యూ. దర్శకేంద్ర ముందు మేము కాలేజీ డేస్లో చదువుతున్నప్పుడు క్రేజీ కాంబినేషన్, ఎదురులేని మనిషి. అక్కడి నుంచి అతిలోక సుందరి జగదేక ఈ రోజు వరకు వాళ్ళ ముందు చేయటం నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రియదర్శిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గారికి, అశ్విని దత్ గారికి పాదాభివందనం. మీడియా వారికి, మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి, ఈటీవీ విన్ వారికి నమస్కారాలు. ఇంత మంచి సక్సెస్ అయిన నా ప్రాజెక్ట్లో నన్ను సెలెక్ట్ చేసి నాకు కూడా ఇంత మంచి పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సక్సెస్ని నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో నేను చెప్పలేకపోతున్నాను మాటల్లో. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి సక్సెస్ జర్నీలో మీతో పాటు నేను ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు మరోసారి. థ్యాంక్ యూ మ్యామ్. రాత్రి నుండి ఇంటికి రాలేదు సార్. అదే కదా చంద్రిక, ఏంటండి కొంచెం మేము 4-5 సార్లు అడిగాక రమ్మని చెప్తున్నారు కదా మీరు. నమస్తే రాఘవ్ గారు, నమస్తే అశ్విన్ గారు. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ వన్ అండ్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ గారు. నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ నాకే రావాలి అని చెప్పి ఐ ప్రే టు గాడ్ బికాజ్ ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు వసుధ. అండ్ ఈ టీంలో అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. I was so nervous when I was in front of the camera. ప్రశాంత్ గారి ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్లో నాకు ఇలా చేయండమ్మా అలా చేయండమ్మా అని చెప్పిన వల్లనే ఆ క్యారెక్టర్ మంచిగా వచ్చింది. అండ్ నాకు కో యాక్టర్ గురించి చెప్పాలంటే నాకు మేఘా గారికి ఎక్కువ లేదు, బట్ వీ హ్యాడ్ ఓన్లీ ఐ థింక్ 2 or 3 సీన్స్. నాకు వర్ష గారితో చాలా వచ్చిందనమాట. అండ్ షీ రియలీ హెల్ప్ మీ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ కొన్ని సీన్స్ నాకు ఇలా చేయండి, కోపం చూపియండి, అరవండి. షీ యాక్చువల్లీ టాట్ మీ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. నా మీద నమ్మకం పెట్టి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఐ హోప్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఫస్ట్ సీజన్ చూసి నా ఫ్రెండ్ చెప్పారు, ఏంట్రా ముస్లమ్మాయి క్యారెక్టర్ చేసావు అని చెప్పి కొంచెం నెగటివ్గా వచ్చింది. బట్ ఐ సెడ్ లైక్ యూ హ్యావ్ టు వాచ్ సీజన్ 2, దెన్ యూ విల్ కమ్ టు నో. సీజన్ 2 చూసిన తర్వాత దే అప్రిషియేటెడ్ మీ సో మచ్. అండ్ ఈవెన్ టుడే మార్నింగ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. అండ్ ఆల్ మై క్రెడిట్ గోస్ టు మై కో యాక్టర్స్ హూ ఆర్ హెల్ప్ మీ. మా ప్రశాంత్ గారు, thank you Sai garu, thank you Hemant garu, thank you so much. I am blessed to be in this team. Thank you Suchitra.
రాజీవ్ కనకాల గారు ముందుంటే నేను మాట్లాడలేను. సార్, మా ప్రశాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు. రాఘవేంద్రరావు గారి గురించి ఒక విషయం నేను తెలుసుకున్నది చెప్తాను. గుడి దగ్గర ఒక షాట్ తీయాలంటున్నప్పుడు యాచన చేసే వాళ్ళందరూ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పని వెళ్ళిపోతుంటే ఈయన డైరెక్ట్ వెళ్ళిపోయి బాబా ఒక నిమిషం ఉండండి ఆ షాట్ తీయాలని చెప్పని అంత ప్యాషనేట్గా వాళ్ళని అడిగి చేశారు సార్. అది నాకు ఎప్పుడో పెద్దల ద్వారా విన్నా. అండ్ ఆర్టిస్టులకు కూడా చాలా కన్వీనియంట్గా పర్లేదు నువ్వు వెళ్ళని ఒక డేట్స్ అడ్జస్ట్మెంట్లు అవి కూడా చాలా బాగా చేసినటువంటి దర్శకులు అని చెప్తారు. మా ప్రశాంత్ గారు కూడా అంత ప్యాషనేట్ అండ్ అంత క్లారిటీ సార్ ఏదైతే చెప్పారో మాకు ఆయన ఫస్ట్ మాకు ఇది ఈ సీన్ ఎలా ఉంటుందని ఎలా అదే కనిపించింది సార్. చాలా అరుదు అలాంటి వాళ్ళు. చాలా థ్యాంక్ యూ సార్. రాజీవ్ కనకాల గారు మీతో చేయడం నాకు నిజంగా లవ్ యూ సార్. అండ్ ఈటీవీలోనే ఎయిర్ వరుస నేను కూడా వాళ్ళ దాంట్లో చిన్న ఆ సక్సెస్లో చిన్న పార్ట్ అయ్యాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. కనకం గారు, రామ్, శివ, జ్వాలకుటి గారు మాట్లాడుతున్నారు. అందరికీ మా సాయిబాబు గారికి, హేమంత్ గారికి, మా ప్రశాంత్ గారికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈటీవీ విన్లో కానిస్టేబుల్ కనకం హిట్ అయింది, ఫస్ట్ పార్ట్. సెకండ్ సీజన్ సూపర్ హిట్ అయింది. అలాగే ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి రాఘవేంద్రరావు గారికి, అశ్విని దత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir, coming for encouraging us. ఈటీవీ నుండి ఇంత పెద్ద ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్కి నన్ను యాక్సెప్ట్ చేసిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఈటీవీ టీమ్కి చాలా థ్యాంక్ యూ అండి. విజువల్స్ గురించి ఈరోజు ఇంత ఘనంగా మాట్లాడుతున్నానంటే దానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్స్ గారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎల్లు శ్రీరామ్ బాగా చేయి, ప్రాజెక్ట్ చాలా పద్ధతి మంచిగా రావాలి, క్వాలిటీగా రావాలని నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్న సాయిబాబు గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంత పెద్ద తక్కువ టైంలో ఇన్ని లొకేషన్స్ షూట్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు, చాలా ఛాలెంజింగ్. టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీవన్ అంత నైట్ పూట ఛాలెంజెస్లో కూడా, మారేడుమిల్లిలో కూడా ఎవ్రీవన్ వర్క్ రియలీ హార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి, ఈటీవీ టీమ్ ఓన్లీ కాంటెంట్తోనే ఓన్లీ పబ్లిక్ని ఒక్కనే ఎంకరేజ్ చేయట్లేదండి. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది టాలెంట్ని, కొత్త కొత్త పీపుల్ అందరినీ ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి. అయిపోయిందండి. ఈరోజు ఈ వేదిక సక్సెస్ మీట్కి, కానిస్టేబుల్ కనకం సక్సెస్ మీట్కి నిర్మించబడ్డ వేదిక. ఐఎమ్ రియలీ థ్రిల్డ్. నిజంగా నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే నేను ఈ సక్సెస్ ఇక్కడికి రావడానికి, వేదిక మీదకి రావడానికి ముందు కథ చెప్తాను. ఓ 25 ఏళ్ల క్రితం ఒక కుర్రాడు స్వప్న బ్యానర్ అనే దాని మీద ఎదురుగా ఉన్న దత్ గారు, అలాగే రాఘవేంద్రరావు గారు వాళ్ళు ఓకే చేస్తేనే నేను ఆ సినిమాలో స్టూడెంట్ నెంబర్ 1 అన్న సినిమాలో సత్య అనే క్యారెక్టర్ చేశాను. అది చేసిన దగ్గర నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు సినిమాల్లో. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. నా మొత్తం సినిమా కెరీర్ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటిదాకా సీరియల్స్లో బాగా బిజీగా ఉండేవాడిని. రాఘవేంద్రరావు గారి సీరియల్లో మా ఆర్కేలో అసలు డైలీ అక్కడే ఉండేవాళ్ళం మేము, శాంతి నివాసం. అలాంటిది అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చేసాను. సో అక్కడి నుంచి ఈరోజు 25 ఏళ్ళు దాటేసిన తర్వాత పెద్దలు వాళ్ళిద్దరు ముందు ఒక సక్సెస్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ కనకం అనేది సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ఎంథ్రాల్డ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్. అండ్ థ్యాంక్ యూ సార్. మీ ముందు ఇలా నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ అవకాశం నాకు రావడానికి మెయిన్గా కారణం అదే, మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1లోనే మా సాయిబాబా గారు నన్ను ఎప్పుడు రాజా బయలుదేరావా, వచ్చావా, త్వరగా రావయ్యా అని చెప్పేసి ఎప్పటికప్పుడు లొకేషన్లో ఉండి అప్పుడు ఎలా పిలిచారో ఈ పర్టికులర్ కానిస్టేబుల్ కనకానికి కూడా అదే పిలుపు, రాజా అని చక్కగా ఆ పిలుపులోనే ఆనందం. అంటే అదొక ఫ్యామిలీ కైండ్ ఆఫ్, బాగా ఆత్మీయులు దగ్గరగా ఉన్నవాడు పిలుస్తుంటారు నన్ను. సో సాయిబాబా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా హేమంత్, ఆయనతోటి కూడా నాకు ఆల్మోస్ట్ 30 years పరిచయం. అది ఎలా అంటే
వెనక ఈటీవీ ఉంది కదండి, ఈటీవీ 30 ఏళ్ళు మొన్న ఈ మధ్యన సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అయితే ఈటీవీతో పాటు నా అనుబంధం కూడా 30 ఏళ్ళు. అప్పుడు నాకు హేమంత్ గారు అక్కడి నుంచి పరిచయం, అంతకుముందు నుంచా అప్పుడేగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా నేను ఇందులో మళ్ళీ కానిస్టేబుల్ కనకంలో యాక్ట్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ హేమంత్ గారు. శాంతినివాసం కూడా ఎస్ ఆఫ్ కోర్స్ రైట్. సో సెకండ్ సక్సెస్, స్టూడెంట్ నెంబర్ 1 చేయలేదు కదా, బట్ ఓకే వాట్ ఎవర్. సో ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ నెక్స్ట్ మా ప్రశాంత్ కుమార్ దిమ్మల, డైరెక్టర్ విత్ సబ్స్టెన్స్, సో కాన్ఫిడెంట్. తన సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ తోటి ఫస్ట్ సీజన్ ఎంత అంటే ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాడో, ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ తీసుకొచ్చి మమ్మల్ని అంటే మీ అందరినీ అలా ఓటీటీలో అలా సీజన్ మొత్తం బింజ్ వాచ్ చేసేలా చేశాడు. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, కుడోస్ టు యూ. నిజంగా మీ కష్టానికి సక్సెస్ ఈరోజు సీజన్ 2 తర్వాత మీరు, ఐ థింక్ యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ స్టేజ్ మీద సీజన్ 3 చాప్టర్ 3 కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్, ఓన్లీ ఇన్ థియేటర్స్ అని పడ్డం ఆయన ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము కూడా వీఆర్ రియలీ వెరీ 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 హ్యాపీ. ప్లస్ అక్కడ పక్కనే ఉన్నాడు మా డిఓపి, ఆయనలో ఉన్న ప్రత్యేకత చెప్పాలి సార్. ఆ సాయి శ్రీరామ్ అండి, లొకేషన్కి వెళ్తేనే మాకు చాలా ఆనందం. ముందు హలో గుడ్ మార్నింగ్ శ్రీరామ్ అనగానే సార్ గుడ్ మార్నింగ్ నవ్వుతుంటాడు. పొద్దున ఎలా నవ్వుతూ ఉంటాడో రాత్రి 9:30 అయినా నవ్వుతూనే ఉంటాడు. నేను అనుకున్నాను ఎక్కువ శాతం వర్ష గారిని చూస్తూ అలా చేసేవాడు. నేను అనుకున్నాను అలా ఉద్దేశం కాదు, వినండి వెయిట్ ఐఎమ్ టెల్లింగ్. నేను అనుకున్నాను ఆవిడ పెళ్ళి అయిపోయింది ఆయనకి. అవునండి, అదే నేనేమో వేరే పూర్తిగా వినండి. ఫుల్గా ఎస్. నేను అనుకున్నాను హీరోయిన్ కదా, హీరోయిన్ మాత్రమే అలా నవ్వుతున్నాడేమో అనుకున్నాను. ఒక 2 days తర్వాత నేను కూడా వెళ్ళి హలో మిస్టర్ శ్రీరామ్ అంటే సార్ గుడ్ మార్నింగ్ సార్, హలో సార్, అదే సార్ అని చెప్పేసి సేమ్ నాకు కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది, నాట్ ఓన్లీ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నవ్వుతూనే ఉంటాడు, ఆయన సమానంగా అందరినీ చూస్తాడని. అండ్ ఫెంటాస్టిక్ విజువల్స్ మీది. అండ్ మీకు రాబోయేది ఇంకా ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ ముందుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. కాల్ ఘాట్ అండ్ ఇంకోటి రాబోతుందని. సార్ ఎప్పుడు సార్ డైరెక్టర్ గారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అదేంటి అటు చూస్తున్నారు? సాయిబాబా గారు సరే ఓకే. కానీ ఇంత ఆనందమైన సిచ్యువేషన్లో కొంచెం బాధ కూడా ఉంది. ఏంటని అడగండి పక్క నుంచి. ఏంటండి అది? ఇప్పుడు కానిస్టేబుల్ కనకం 1, 2 అయిపోయింది. ఇప్పుడు కాల్ ఘాట్ అందులో అడుగు పెట్టింది ఈవిడ. ఆ కాలు తెలుస్తోంది కానిస్టేబుల్ కనకమే ఉంటుంది. ఫోటో చూపించింది, ఫోటోలో వసుధ గారు ఉన్నారు, కన్ఫర్మ్ ఆవిడ భర్త కూడా. ఇక్కడికేమో తీసుకెళ్లి ఒరిస్సాలో పెట్టారు కాల్ ఘాట్ అని. అక్కడేమో డిఫరెంట్ ఫేసులు ఉన్నాయి, మిగతా వాళ్ళు గడ్డలు పట్టుకున్నారు, అందరు అలా దీనంగా చూస్తున్నారు. ఇక్కడ ఎక్కడా మాకు ఛాన్స్ ఉండేటట్టుగా లేదే, ఇదేంట్రా ఇలా రాశారు కాల్ ఘాట్ అని చెప్పేసి కొంచెం కొంచెం అలా కొంచెం బాధ అనిపించింది. బట్ ఎనీవే, ఫర్ ప్రశాంత్ గారు అండ్ ఫర్ శ్రీరామ్ గారు అండ్ ఫర్ వర్ష బల్లమ్మ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ పీపుల్. ఎందుకంటే రేపు పొద్దున మనం ఉండము, మీరేదో చెయ్యి ఇలా అంటున్నారు. అబ్బే కాల్ ఘాట్ అది, వేషాలు మార్చుకొని వెళ్ళాలి, ఆలోచించుకోండి. సో రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ ఈటీవీ విన్. ఎందుకంటే ఈ మధ్యనే వరుస సక్సెస్లు ఈటీవీ విన్ సాధించడమే కాకుండా ఆ సక్సెస్లో నాకు కూడా ఒక భాగం అవ్వడం, నేను కూడా ఒక మెంబర్ని అవ్వడం. ఈటీవీ విన్, లిటిల్ హార్ట్స్, తర్వాత కానిస్టేబుల్ కనకం, ఆ తర్వాత మౌనమిని భాష, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకం సీజన్ 2. సో ఎవ్రీథింగ్ మళ్ళీ నాకు 2026 సీజన్ మళ్ళీ ఓపెనింగ్ నాకు బాగానే విత్ సక్సెస్ నోట్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇదే స్ట్రీక్ నాకు ఇయర్ అంతా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. సో థ్యాంక్ యూ సార్, మా ఫంక్షన్కి మీరు వచ్చి గ్రేస్ చేస్తున్నాం మీ ఇద్దరు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎక్కడున్నారు ఆయన, మా సాయి కృష్ణ గారు? ఆయన
అదిగోండి అక్కడ ఏడా? లైట్ వెనకాల ఆయన వెనకుండి లైట్ ఇస్తున్నారు మనకి. కరెక్టే, ఎక్కడున్నాడు ఆయన? అదిగోండి ఇక్కడ 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 ఇటువైపు. సాయి గారు, సాయి గారు సార్. ఒక్కసారి సార్ కొంచెం ఊరికే ముందుకు ఒక step ముందుకు. ఒక్కసారి రావచ్చు ఇక్కడికి, ఊరికే. ఏ సుధీర్, ఫోన్ తీసుకొని ఫోన్ ఆన్ చేయి. ఏం జరుగుతుంది? నేను మీతో ఫోటో దిగుదామని సార్. అలానా? ఎందుకు అనుకుంటున్నారు? చెప్పండి రాజు గారు. మీరు నన్ను మర్చిపోకుండా ఉండడానికి. థ్యాంక్ యూ సాయి గారు. ఎందుకంటే సాయి గారు వీలైనప్పుడల్లా ఈ ఎంకరేజ్ మీ రైట్ ఫ్రమ్, అంటే బిఫోర్ ఈ కానిస్టేబుల్ కనకం అయిపోయిన వెంటనే లిటిల్ హార్ట్స్ కూడా ఆయన నితిన్ గారు దే సజెస్టెడ్ అండ్ ఐ వాజ్ ఆన్ ది బోర్డ్. సో థ్యాంక్ యూ సాయి గారు. అందుకని ఇట్ వాజ్ ఆల్ ఇన్ నో ప్రాబ్లం. నేను సరదాగా చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇందులో చేసిన ప్రతి యాక్టర్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కొత్తగా కనపడతారేంటి సార్ మీరు? ఈయన ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, ఈజ్ ఎ వెరీ గుడ్ గ్రేట్ యాక్టర్. కిషోర్ గారు ఆయన వేషం మార్చినప్పుడల్లా అసలు గుర్తుపట్టను. సో అలాగే రమణ భార్గవ్ గారు, కిషోర్ గారు, మా కోటి గారు, అండ్ ప్రేమ్ సాగర్ గారు, అండ్ ఐ టాక్ టు యూ లేటర్. అండ్ ఆవిడ వసుధ గారి గురించి నేను ఫస్ట్ డే ఈవిని చూసినప్పుడు లొకేషన్లో ఎవరోలే ఒక మామూలుగా లేడీ ఆర్టిస్ట్ పని వేషానికి వచ్చింది అలా అనుకున్నాను. తర్వాత తెలిసింది సుచిత్ర ఆనంద్ గారు, షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్. అండ్ ఆవిడ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తర్వాత ఆ తర్వాత ద వే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఆల్సో ఈస్ వెరీ గుడ్, గ్రేట్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ అమ్మ, మీరు ఫస్ట్ సీజన్లో చూసినప్పుడు సర్లే మనకి పక్కన ఒక హస్బెండ్, రాజుగారి పక్కన ఒక వైఫ్ని పెట్టారు, దీనమైన ఫేస్తో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. కానీ సెకండ్ సీజన్లో మాకు తెలియదుగా మీరు చేసిన సీన్స్, మీరు ఇచ్చిన 2-3 ఎక్స్ప్రెషన్స్ తినేశారు కదమ్మా. ఆ లోపల నుంచి చూస్తుంటే అమ్మో ఈవిడ నిజంగా ఈవిడే చంపేసిందేమో, చంపేస్తుందేమో అన్నట్టుగా రియలీ ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్గా చేశారు. కంగ్రాట్స్. అండ్ కమింగ్ టు అవర్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ, షల్ వి డూ ఎనీథింగ్ హియర్? మళ్ళీ నో, మొన్న ఈ మధ్యనే చేసాం సార్ మా కనకం కోసం ఏదో, వాట్ యు సే దాట్, పానీపూరి ఛాలెంజ్. అది వైల్డ్ ఫైర్ అయిపోయిందండి. అఫ్ కోర్స్ వర్ష బొల్లమ్మ ఇస్ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అండి. చాలా కనపడడానికి అలా నవ్వుతూ చిందులేస్తూ ఉంటుంది. షార్ట్ అనగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. వెరీ సీరియస్ అండ్ వెరీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ తన్నడం కూడా బాగా తంతు ఉంటుంది సార్. లొకేషన్లో ఆవిడేదో చెప్పింది నాకు, ఐ నో కిక్ బాక్సింగ్ సార్ అని. ఊరికేదో చెప్తుంది, ఆడపిల్ల ఊరికే బెదిరించడానికి అనుకున్నాను. అవునా అయితే తనండి అని చేయబెట్టాను. ఈ హైట్కి తన్నింది సార్, లిటరల్గా గట్టిగా తన్నింది. సో ఎనీవే, ఆ తన్నడం మీకు కాల్ఘాటుకు బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అంతే కదా, నెక్స్ట్ సీజన్ కాదు, నెక్స్ట్ సినిమా అంతా మీతో బోల్డ్ అని ఫైట్లు చేయించేలాగున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్, డూ వెల్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గారికి, దత్తు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇందాక రాజీవ్ గారు చెప్పినట్టు మా ట్రావెల్ ఇప్పుడు కాదు, ఇట్స్ అ ఫ్యామిలీ. యాక్చువల్గా ఈటీవీతో కానీ, ఆర్కే కానీ, వైజయంతి మూవీస్ కానీ, ఇట్స్ అ ఫ్యామిలీ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ సక్సెస్ మీట్కి వచ్చిన రవీంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. దత్ గారు థ్యాంక్ యూ సో మచ్. రాఘవేంద్రరావు గారి 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మేము కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు దక్కినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికి కూడా రాఘవేంద్ర గారు రోజుకి 9 hours 10 hours పని చేస్తున్నారు. ఆ పని చేసి మాలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వటం, మా సినిమాలో ఇంప్రూవైజ్ చెప్పి మమ్మల్ని ప్రోత్సహించడం చాలా చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో నేను కలిసి వర్క్ చేస్తాను అనుకోవటం కూడా ఇంతకుముందు ఊహలా ఉండిపోయేది. థ్యాంక్స్ టు ఈటీవీ అది దాన్ని నిజం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా ఓటీటీ సిరీస్లో ఎప్పుడు Season 1 Season 2 రావడమే చాలా అరుదు, అది థ్రిల్లర్ జోనర్లో. Season 1 వచ్చింది, హిట్ అయింది. Season 2 వచ్చింది, హిట్ అయింది. Season 3 into cinemas అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్.
సో ఇలాంటి దానికి ఇంతగా ప్రోత్సహించిన ప్రేక్షక దేవులందరికీ, ఈటీవీ సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన శ్రీ పాపినేటి చౌదరి గారు. అతని ఎంకరేజ్మెంట్ లేకపోతే, సార్ ఎంకరేజ్మెంట్ లేకపోతే వీ షుడ్ నాట్ ఏబుల్ టు డూ దీస్ థింగ్స్. అండ్ థ్యాంక్ యూ పాపినేటి సార్ ఫర్ సపోర్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక హీరోతో ఒక లీడ్ యాక్టర్ కాకుండా లీడ్ యాక్టర్స్తోని ఒక బిగ్గర్ లెవెల్ ఆఫ్ సిరీస్ చేయాలంటే అది పాపినేటి గారి సార్కి ఉన్న విజన్తోనే ముందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3 విల్ బి అ వెరీ వెరీ బిగ్గర్ స్కేల్. అప్పుడెప్పుడో 2009లో అరుంధతి వచ్చింది. అరుంధతి తర్వాత అంతకు మించిన బిగ్గర్ స్కేల్లో చాప్టర్ 3 నిర్మించబడుతుంది. అండ్ ఇట్ వాజ్ అ బిగ్గర్ స్కేల్ అండ్ చాలా పెద్ద క్యాన్వాస్తో దీన్ని నిర్మించడం జరుగుతుంది. సో దీన్ని కూడా 1, 2 ఆదరించినట్టుగానే 3 కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ బబ్లీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంత్, శ్రీరామ్, విష్ణు, మాధవ్ గారు, అండ్ వర్ష, సుచిత్ర గారు, మేఘలేక కూడా రాలేదా? థ్యాంక్ యూ సో మచ్ టు బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మేకింగ్ దిస్ బిగ్ వన్. అండ్ నితిన్ పాత ప్రెస్ మీట్లో చెప్పినట్టు 6 బాల్ ఉంటే 6 సిక్స్ కొడతా ఉన్నట్టు దీనికి కూడా 6 సీజన్లు రావాలని, 6 సీజన్లు పెద్ద హిట్ కావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది ప్రొడక్షన్ ఇంత సాఫీగా సాగడానికి, దీన్ని ఇంత బాగా ముందు తీసుకెళ్ళడానికి కారణమైన సాయిబాబా గారు, హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఇంత జరిగేది కాదు. అండ్ ఫైనల్లీ మా టీం నుంచి నితిన్, సుహాస్, నాగరాజ్ దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దీన్ని ప్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సుహాస్, థ్యాంక్ యూ నాగరాజ్. సో సీజన్ 3 చాప్టర్ 3 ఇన్ థియేటర్స్. దానికన్నా ముందు ఒకటి చిన్న సీజన్ 1, సీజన్ 2 కలిపి సినిమాగా చేసి ఆ సినిమా ముందు రిలీజ్ చేద్దామని 3 కన్నా ముందు ఇన్ థియేటర్స్. సో దాన్ని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు చెప్పే మాట, తల్లిదండ్రులకి, గురువులకి, నా స్నేహితులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా వారందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. అండ్ ఎదురుగా అంటే నేను పెద్దలు అని చెప్పను, ప్యాషనేట్ యంగ్ పీపుల్ అనే చెప్తాను ఇద్దరిని కూడా. ఎందుకు అంటే నాకు దేవత సినిమా ఎంత ఇష్టమో నేను చెప్పలేను సార్. మీకు చాలాసార్లు మీకు ఇప్పుడు చెప్పాను, నేను సాయిబాబా గారు నేను చాలాసార్లు అడిగాను, సార్ ఒకసారి కల్పించండి సార్ అని. బట్ నాకు ఈ విధంగా అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఇన్స్పిరేషన్ సార్, డ్రామా రాయాలంటే కనుక ఇప్పటికీ మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మొదటిసారి మౌనం మాట్లాడుతుందని, అందులో స్క్రీన్ ప్లే గురించి కానీ మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్ నేను చూసి అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్. నాకు నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అశ్విని దత్ గారు సార్, అంటే కష్టపడి పనిచేస్తే జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అని మీరు చాలా ఇంటర్వ్యూల్లో మీరు చెప్పారు. నేను ఎగ్జాంపుల్ సార్ ఒకటి. ఎందుకు అంటే నా ఫస్ట్ సినిమా వైజయంతి సార్ వచ్చారు మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నేను మీరు రౌండ్ క్యాప్ పెట్టుకొని కార్ దిగి నడుచుకు వస్తుంటే మిమ్మల్ని చూడడానికి లైక్ మాకు కొంచెం భయం ఉండేది. బట్ దూరం నుంచి చూసి లైక్ చాలా మీ ప్యాషనేట్ సీన్ అయ్యే వరకు ఉండడం చూసి అంటే చాలా ఇన్స్పిరేషన్ ఉండేది సార్. అండ్ ఈరోజు మిమ్మల్ని ఎలా కలవడం అనేది థ్యాంక్ యూ సార్. మీరు అంటే చాలా లక్కీ, నేను లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈటీవీ వారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి గారికి, నితిన్ గారికి, సుహాస్, నాగరాజ్ అండ్ ప్రతి ఒక్కరికి. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సాయిబాబా గారు ప్రతి విషయంలో నాతో పాటు నిలబడి, నాతో పాటు ట్రావెల్ చేస్తూ, షూటింగ్లో కూడా మాకంటే ఎనర్జీగా ఉంటూ సపోర్ట్ చేశారు. అండ్ ఈ అవుట్పుట్ కారణం ఆయనే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హేమంత్ గారు కూడా ఎంత సైలెంట్గా ఉన్నా సరే సైలెంట్గా ఓ టైంలో వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతుంటారు. అండ్ ఆ వాల్యుబుల్ పాయింట్ కూడా మాకు హెల్ప్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతున్నా. అండ్ అలాగే యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి. రాజీవ్ గారు అంటున్నారు ఇప్పుడు, సార్ ఏంటి కాళ్ళగాట్లు లేరా, ఎక్కడికి వెళ్తారు సార్, వాళ్ళు వదలంగా దాచాం
మిమ్మల్ని దాచాం దాచాం చెప్పలేదు అంతే కానీ దాచాం. సో డెఫినెట్లీ మీ టీం అంతా ఉంటారు. టీం లేకుండా ఎలా సార్? రేపల్లి నుంచి అక్కడ దాకా వెళ్ళాల్సింది ఏం జరిగిందో అదంతా నేను చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీవ్ గారు అండ్ ప్రేమ్ సాగర్ సార్, జ్వాలాగొట్టి గారు, కిషోర్ గారు, రమణ భార్గవ్ గారు, రామ్, అందరూ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సుచిత్ర గారు, ప్రియదర్శి మ్యామ్ అండ్ మేఘలేఖ, ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీనివాస్ అవసరాలు గారికి, అందరికి కూడా, అండ్ నా టెక్నీషియన్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్, విష్ణు, మాధవ్జీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఏదైతే చూసారో ఇది 2 days లో మీకు క్రియేట్ చేశాను సార్. 2 days అసలు నేను మార్నింగ్ 5 అయిపోయింది పడుకునేసరికి. నాతో పాటు ఇగో మా తమ్ముడు రమేష్, పోస్టర్ డిజైనర్ తను, అండ్ అభిలాష్ అండ్ యంగ్స్టర్ సార్, తను కూడా అబ్బాయికి జ్వరం వచ్చింది పాపం, వర్క్ చేసి జ్వరం వచ్చింది, అక్కడ పడుకుని పోయాడు. అభిలాష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, అండ్ మీరు ఇందాక అన్నారు ఈటీవీ నుంచి సక్సెస్ కొట్టి నెక్స్ట్ ఒక దానికి వెళ్తారండి. ఐఎమ్ లక్కీ, సక్సెస్ కొట్టి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే ఈటీవీలోనే సక్సెస్ కొట్టి ఈటీవీ చేయడం సో హ్యాపీ. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, అండ్ ఈరోజు ఇక్కడికి నా ఫ్యామిలీ వచ్చారు అండ్ నా ఫ్రెండ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి మీరు నా వైపు నిలబడ్డారు నా కోసం. అండ్ అలాగే టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతూ, ఆడియన్స్కి. అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కథ చెప్పాలనుకున్నప్పుడు ఎనీ ఫామ్లో మనం చెప్పచ్చు, ఏ విధంగా చెప్పచ్చు. నాకు ఒకరు చెప్పారు లైక్ ఏంటంటే ఫీమేల్ సెంట్రిక్ ఎక్కువ రాస్తున్నావు, మేల్ సెంట్రిక్ రాయొచ్చు కదా ఎలా అని చెప్పి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. కథ చెప్పడానికి ఆపర్చునిటీ కావాలి. జ్యోతి మూవీ సార్ ఈరోజు 100 ఫిల్మ్స్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టి, సో అది కూడా మీకు ఉంది. సో ఎవ్రీథింగ్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తే కనుక డెఫినెట్లీ స్టోరీస్ మనం హ్యాపీగా చెప్పచ్చు. అండ్ ఈటీవీ మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, అండ్ నాకు కూడా అలాగే క్రియేట్ చేసింది. అండ్ నేను దాన్ని యూస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్, అంటే ఒకళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదించాడు, ఏం కొన్నాడు, ఇన్ని మాటలకి నవ్వుతూ సమాధానం చెప్తూ మా అబ్బాయి అనుకున్నది సాధించాడు. సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నాడు, డైరెక్టర్ అయ్యాడు. ఈ రోజున కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ తీశాడు, హిట్ కొట్టాడు అని చెప్పి వాళ్ళిద్దరూ, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పటి వరకు నా కోసం నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా వైఫ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను అంటే అప్పుడు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను డైరెక్టర్ అవుతానో లేదో కూడా నాకు తెలియదు. నిలబడింది, సపోర్ట్ చేసింది. అండ్ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ హర్షిత, థ్యాంక్ యూ. అండ్ ఈ జర్నీలో నాకు తోడున్న నా ఫ్రెండ్స్ అందరికి కూడా, శ్రీకాంత్, శివ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అందరికి కూడా. అండ్ వర్ష మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది సర్ప్రైజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్లీ కాల్ఘాట్ మీ అందరూ ఏదైతే ఇప్పుడు చూసారో దీనికన్నా డబుల్ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మీడియా వారందరికీ కూడా, నాకు ధీరాజ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు పేరు పేరున, అండ్ ఆ రోజు నాకు ఇచ్చిన సపోర్ట్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ అది నిలబెట్టుకుంటాను. అండ్ చాప్టర్ 3 కూడా ఇంకా బాగా తీస్తాను అని చెప్తూ, అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. కొంచెం ఎవరు మర్చిపోలేదుగా? విష్ణు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, థ్యాంక్ యూ రా మురళి, నా ఫ్రెండ్ మురళి, గౌతమ్, రాజ్ సింహ, రోహిణి, నవీన్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీరు కానీ ప్రాజెక్ట్స్ కానీ నెక్స్ట్ చేసి ఖాళీ ఉంటే కనుక నెక్స్ట్ మళ్ళీ ట్రావెల్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, సురేష్ బబ్లీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సార్, మరొక్కసారి వచ్చి ఇంతమందిని ఇన్స్పైర్ చేసాం. ఇంకా మీరు ఇన్స్పైర్ చేయాలి సార్, ఇంకా మీరు ఆ షో కండక్ట్ చేయాలి సార్. కలికి తీశారు. నెక్స్ట్ ఇంకా మీరు మీతో పాటు మేము కూడా అప్గ్రేడ్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఈ రోజున ఎప్పటికీ మర్చిపోలేను సార్ మీరు రావడం అనేది. అండ్ ఇది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎలా ఉంది? బట్ ఫస్ట్లీ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. రాఘవేంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అశ్విని దత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీరు ఇస్తున్న సపోర్ట్ అండ్ ద బూస్ట్ మీరు ఏమి ఇచ్చారో, ఐ థింక్ ఐ కుడ్ సీ దట్ ఇన్ ప్రశాంత్ గారి ఫేస్, అండ్ ఇల్ హెల్ప్ అస్ అ లాట్ ఫర్ కాల్ఘాట్. అండ్ నాకు this is a bigger case, bigger evil, bigger destiny, but it's a very big responsibility anukuntunnanu. And I'm sure I believe in Prashant. Like, I know you will do a great job. And
నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది అంటారు నువ్వు ఇంకా ఏంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలి, ఫీమేల్ సెంట్రిక్ రోల్స్ చేయాలి అని అందరూ అంటుంటారు. కానీ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అంత మంది రెడీ లేరు. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు సాయిబాబా గారు, హేమంత్ గారు అండ్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. కానిస్టేబుల్ కనకం షూట్ కి వెళ్ళిన ప్రతి ఒక్క రోజు నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళాను. ఐ వాజ్ సో హ్యాపీ, సో సాటిస్ఫైడ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ దట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు యూ and ETV Win team. You guys are doing amazing, and in prati event lo cheptunnanu, you guys are amazing, and me production lo me platform lo ma series undadam manaku oka pedda vishayam. So thank you so much. And na co-actors Rajiv sir, మీరు నా బాబాయ్గా చేశారు, and you are a backbone to Kanakam. But in real also ఒక ఈవెంట్ కి మీరు కూడా వస్తున్నారు, లేకపోతే ప్రమోషన్స్ కి మీరు వస్తున్నారు అంటే ఐఎమ్ ఇన్స్టెంట్లీ సో హ్యాపీ. నాకు తెలుసు లైక్ యు ఆర్ గోయింగ్ టు బీ సచ్ అ హ్యూజ్ సపోర్ట్ అని. అండ్ అమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్తే కూడా నా గురించి చెప్తారు. నేను ఏం చేస్తే కూడా చాలా బాగా చేసింది, ఇలా చేసింది అని ఫుల్ హైప్ ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ మామ్ నాకు అలాంటి ఒక హైప్ ఇస్తారంటే మీరే ఇస్తారు. యూ ఆల్వేస్ హైప్ మీ అప్. ఏ ఈవెంట్కి వెళ్తే మా వర్ష చాలా బాగా చేస్తుంది, మా వర్ష ఇలా చేసింది, అండ్ దట్ సో ఇన్నసెంట్ అండ్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమ్ సార్, మీతో మిడిల్ క్లాస్ మెలడీస్ చేశాను, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మేము చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒక పెద్ద సక్సెస్ అయింది. అండ్ కోటి గారు, కిషోర్ గారు, రమణ భార్గవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో సుచిత్ర గారు, నేను ఎక్కువ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడను బికాజ్ ఐ స్టిల్ వాంట్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు వాచ్ ఆ సిరీస్. కానీ యూఆర్ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్, అండ్ అది చాలా మందికి తెలిసింది కూడా, అండ్ దాని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ యాజ్ వెల్. అండ్ శ్రీరామ్ గారు, ఎవ్రీథింగ్ లుక్, ద విజువల్స్ లుక్ సో గుడ్, అండ్ మీరు నవ్వుతూనే ఉండండి, అందరితో నవ్వుతూనే ఉండండి, అండ్ కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్. విష్ణు గారు, మాధవ్ గారు, అండ్ మన సురేష్ గారు రాలేదనుకుంటా, బట్ రాలేదు. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇది నాకు ఒక సర్ప్రైజ్. అంటే నేను ఇది చూడలేదు. ఐ వాజ్ షాక్డ్, లైక్ ఐ వాజ్ సూపర్ షాక్ ఇన్ అ సర్ప్రైజ్ యాక్చువల్లీ, ఇన్ అ వెరీ గుడ్ వే. అండ్ అవును, నేను 2 years నుంచి ఊరికే కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఐ హోప్ దీంట్లో నాకు అది హెల్ప్ అవుతుంది అని. అట్లీస్ట్ ఐ హోప్ ఐ గెట్ టు కిక్ లైక్ సమ్ ఒక 5 మిమ్మల్ని కాదు సార్. సో యా, థ్యాంక్ యూ. అండ్ మీ దగ్గర మస్కిటోస్ రాదు ఎందుకు? నా దగ్గరికి మస్కిటోస్ రావేందుకు? మస్కిటో కాయిల్ okay, so but no, honestly, whenever I see you on stage, I'm so happy. So thank you for all the support you've given for Constable Kanakam, and yeah, thank you. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి అందుకే రావట్లేదు మస్కిటోస్ నా దగ్గరికి. బట్ యా, షీ హాస్ వర్ష, ప్లీజ్ స్టే బ్యాక్, మీరు ఇక్కడే ఉండండి. అండ్ నా వేదిక మీదకి అందరినీ ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది అనమాట. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ అసలు ఎంత బాగున్నారు వర్షం, క్రేజీగా క్రియేట్ చేశారు, టూ గుడ్. ఛానల్స్ మీకు సాయిబాబుకి ఈ యూనిట్ మాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి మనం ఎందుకు తీయట్లేదని చాలా ఫీల్ అవుతున్నాను నేను. తప్పకుండా ఈ విజయ పరంపర
మీరు ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అఫ్ కోర్స్ 50 సంవత్సరాల జర్నీ అది, లెగసీ అది. సో అమేజింగ్ గా మనందరం ఎప్పటికీ గుర్తుండిపోయే చరిత్ర అది. అన్ని హిట్లు, సూపర్ హిట్లు అందించడం జరిగింది. ఇందాక ప్రశాంత్ గారు మాట్లాడుతూ ఏమంటే ఏజ్ అనేది కాదు, ఎప్పుడు కొత్త ఆలోచనతో ఉంటారు వీరిద్దరు అని చెప్పారు. ఆయన ఇప్పటికీ పికిల్ బాల్ ఆడుతూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే స్విమ్మింగ్ చేస్తున్నారని చెప్తుంటారు. రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే పియానో నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. సో ఆల్వేస్ యంగ్ థాట్స్, సో అమేజింగ్ ఎనర్జీతో ఆయన ఉంటూనే ఉంటారు. అండ్ నా థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ ఓవర్ టు యూ రాఘవేంద్రరావు గారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి కూడా నమస్కారం. అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నాకు అర్థం కాలేదు. సాయిబాబా పిలిచాడు, హేమంత్ పిలిచాడు, ఈటీవీ వాళ్ళు పిలిచారు. నన్ను ఎందుకు పిలుస్తున్నారు నాకు అర్థం కాదు. తర్వాత మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని ఆలోచిస్తే నేను అశ్విని దత్తు, సాయిబాబా కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేష్ బాబుని ఇంట్రొడ్యూస్ చేశాం. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చేసాం, దానికి సాయిబాబానే. తర్వాత పెళ్లి సందడి చేసాం, సంవత్సరం ఆడింది. తర్వాత అల్లు అర్జున్ ఇంట్రొడ్యూస్ చేసాం, గంగోత్రి. తర్వాత మేమిద్దరం కలిసి రీసెంట్ పెళ్లి సందడి చేసాం. సో ఎంత కనెక్షన్స్, ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ పెద్ద హిట్లు. ఆ హిట్లలో భాగం సాయిబాబా కూడా ఉంది అండ్ ఈటీవీకి ఉంది. సో ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాల ఎక్స్పీరియన్స్ అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అని చెప్పేసి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయటం. అందులో వర్షాబుల్లం అంటే అమ్మాయి పిక్చర్లు చూశాను, చాలా మంచి ఆర్టిస్టు. దీనికి రెండో లింక్ ఏంటంటే ఈటీవీ అనేది రామోజీరావు తర్వాత బాపిరెడ్డి గారు వీళ్ళందరూ సహకారంతో ఫస్ట్ డైరెక్షన్ తప్ప నాకు ఏమీ తెలియదు, డ్రైవింగ్ అంతే. డైరెక్షన్ లేకపోతే ఏమైపోతాను, కొత్త వాళ్ళు వస్తారు, మనం పక్కగా జరగాలి అనుకునే టైంలో అప్పుడు ఆలోచన వచ్చింది, సీరియల్స్ కూడా సినిమాలాగానే ఉంటాయి కదా, సో సీరియల్స్ పెట్టుకుంటే మరి చాలా బాగుంటుందని రామోజీరావుకి బాపిరెడ్డి గారు చెప్తే తప్పకుండా మీరు చేయండి అని ఫస్ట్ శాంతినివాసం అనే సీరియల్తో 30 ఏళ్ల క్రితం మా జర్నీ ఈటీవీతో జరిగింది. ఆ శాంతినివాసానికి రాజమౌళి డైరెక్టర్ సెట్ మీదకి ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా, పెద్ద కాంబినేషన్ ఉంటే కంగారు పడతాడు అని వెళ్ళి చెబితే రష్ వస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. అందుకనే వాళ్ళ ఇండియాస్ నెంబర్ 1 అయ్యాడు. దానికి మా హేమంత్ ఎడిటింగ్ కూడా చేశాడు. అప్పటి నుంచి మా జర్నీ ఉంది. అండ్ మెయిన్గా కానిస్టేబుల్ కనకం తీస్తున్నప్పుడు సాయిబాబా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి ఆ డైరెక్టర్ చాలా బాగా ఇస్తుంటే ఎప్పుడైనా మిమ్మల్ని కల్పిస్తానన్నాడు. డెఫినెట్గా ఇప్పుడు వచ్చే కొత్త తరం వాళ్ళందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు, మాకన్నా బాగా తీస్తున్నారు. అంటే కేవలం మేము డ్రామా నమ్ముకునేవాళ్ళం, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ల్లో బాగా తీస్తున్నారు. తీసిన డైరెక్టర్కి అండ్ ప్రశాంత్ అండ్ శ్రీరామ్, హేమంత్, విష్ణు, మిగతా అందరికీ. అట్లా సురేష్ బొబ్బులి నాకు ఒక పిక్చర్ చేసావు, గుర్తుందా నీకు? సర్కార్ నౌకరీ అని అద్భుతమైన పిక్చర్ తీసాం, డబ్బులు రాలేదు పర్వాలేదు, మంచి పేరు వచ్చింది. దానికి రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. తప్పకుండా ఈ మధ్య నీ పాటలన్నీ పెద్ద హిట్ అవుతున్నాయి, ఆల్ ది బెస్ట్.
అవకాశం ఉన్నప్పుడు నాకు మళ్ళీ సాయికృష్ణ నితిన్ అవకాశం ఇస్తే మళ్ళీ నీతోనే చేస్తాను. సాయికృష్ణ నితిన్ ఈ మధ్య జాయిన్ అయినా కూడా చాలా లక్కీ హ్యాండ్స్ ఇద్దరు. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో అన్నీ చూస్తూ ఉంటాను నేను. అన్ని పిక్చర్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఈటీవీలో సినిమా తీసినవన్నీ హిట్లు అవటం, అది వీళ్ళిద్దరు సెలక్షన్ కారణం. అండ్ ఆల్ ది బెస్ట్. నాకు కూడా ఒక అవకాశం ఇస్తామని ఆశిస్తున్నాను. తర్వాత వర్ష, అండ్ ఐ బిన్ వాచింగ్ యువర్ మూవీస్. 2-3 సార్లు ఏమైనా పెట్టుకోవడానికి ట్రై చేస్తే కాల్ షీట్లు లేవని చెప్పింది. ఇక నుంచి ఎవరు అడిగినా కూడా కాల్ షీట్లు ఉండవు. తర్వాత రాజీవ్కి ఒక మర్యాద ఇందులో లేవనుకుంటున్నావు. 10 క్యారెక్టర్లు ఇస్తున్నారు ఇందులో. ఎలాగంటే ఫస్ట్ ముసుగులు వేసుకొని సరిపోతుంది, అది నువ్వే. తర్వాత అవుతున్నది సస్పెన్స్ తెల్లరుసు కదా. అలాగే ఇంకొక మామూలుగా నేను రాజీవ్తో సుమతో మాట్లాడి రాజీవ్ అన్నది చేస్తే సుమ కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే శాంతినివాసం 500 ఎపిసోడ్స్ అంత అయితే ఇది బాగా ఆడుతుంది, ఎక్స్టెండ్ చేయమన్నారు. ఎక్స్టెండ్ చేయాలంటే నాకు తెలీదు. ఓ సినిమా ఇక్కడ శుభం కార్డు వేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే ఎట్లా? అప్పుడు ఆలోచిస్తే అప్పుడు రాజీవ్ చనిపోయి ఉంటాడు శాంతినివాసంలో. రాజీవ్ బతికిద్దాం, లోయలో పడిపోయాడు కదా. అక్కడ సుమ ఇతను ట్రీట్మెంట్ చేసి, ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసి పైకి తీసుకొస్తుంది. ఆ సినిమాలో నేను పైకి తీసుకురమ్మని చెప్పాను కానీ పెళ్లి చేసుకోమని చెప్పలేదు. అందులో పర్టికులర్గా ఓ సాంగ్ వేరే దాంట్లో సాంగ్ చేసాం రాజీవ్ను సుమ. అబ్బోజనం అబ్బబ్బోజనం, ఇలా పెరిగిపోతే ఎలా భోజనం, ఇలా పాండవులేమో 5, కౌరవులు 1000 మంది. ఆ పాట చేసినప్పుడు ఇద్దరు అనుకున్నారు ఆ నెక్స్ట్ అనౌన్స్మెంట్ మ్యారేజ్. ఇలా లక్కీగా వీళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు కనుక, లేకపోతే డేంజర్ ఈ అమ్మాయి కూడా వచ్చేది. ఎవరితో యాక్ట్ చేస్తారో పెళ్లి ఒకళ్ళనే చేసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. అండ్ పర్టికులర్గా ఈటీవీ విన్నప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ఖాళీగా ఉండకూడదని కథాసభలో దగ్గర ఇప్పటికీ 10 తీసాను. అంటే 5 సినిమాల కింద లెక్క, 6 గంటల లెక్క. అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ, నేను రిటైర్ అవ్వలేదు ఇంకా చేస్తాను అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ఈటీవీ. బంగారు కోడి పట్టు ఇక్కడ ఉంది. డిస్కో శాంతి సిస్టర్ అని ఇప్పుడే తెలిసింది నాకు. సిస్టర్ అమ్మా, మా గరాణా మొగుడులో బంగారు కోడి పెట్ట అనే పాట పెద్ద హిట్. అలా ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమాలో. అండ్ బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 తీసాం. బాహుబలి 3 కూడా తీయమని కొంతమంది అంటున్నారు. అలాగే ఈ సినిమా సీజన్ 2 కాకుండా సీజన్ 3 చేయమంటున్నారు కనుక అది కూడా బాహుబలి లాగా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎవరైనా మర్చిపోయంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అశ్విని దత్ గారికి. అంటే ఈ కంటెంట్ ని థియేటర్లోకి తీసుకురావాలి అనేది ఇదా అంటే సమ్ టైమ్స్ యూ గెట్ క్యారీడ్ కదా. అలా ఏం లేదండి, లేదు, వెరీ కాన్షియస్ డెసిషన్ ఇది. కథ ఒక విని స్క్రిప్ట్ చదివిన తర్వాత డెసిషన్ అయింది. ఇంకోటి ఏంటంటే సీజన్ 3 ఆల్రెడీ ప్లాన్లో ఉంది ముందు చేద్దామని. సో వై నాట్ థియేటర్స్ కొంచెం బిగ్ స్కేల్లో అన్న థాట్తోనే ముందుకు వచ్చింది. ఏదో సక్సెస్ అయింది కాబట్టి చేయాలని తీసింది కాదు. 3 ముందు నుంచి అనుకుంటుంది చేద్దామని. అండ్ అందరూ అడుగుతున్నారు కదా పెద్ద బడ్జెట్ సినిమా స్కేల్ పెంచాలని. సో కొంచెం స్కేల్ కూడా పెంచి అందరికి అప్పీల్ చేద్దామని. అంటే
ద అబ్సెషన్ ఫర్ థియేటర్స్ మేబీ ఆ ప్రైమరీ పర్పస్ డిఫీట్ అవుతుందేమో ఈటీవీంది. యు ఆర్ యాక్చువల్లీ సపోజ్ టు గివ్ ఎంటర్టైన్మెంట్ ఎట్ హోమ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ బేసిక్స్ అండ్ బేసిక్గా ఈటీవీ ఇస్ అ ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్లోనే ఉంచాను ఫోకస్. కాకపోతే సినిమా చేస్తే బిగ్గర్ ఆడియన్స్కి రీచ్ అవుతుందేమో చిన్న ఆశ. సో దట్ వాస్ హ్యాపెన్ విత్ లిటిల్ లాట్స్ అండ్ రాజు వెడ్స్ రాంబాయ్. సో ఎక్కువ ఆడియన్స్ క్యాటర్ చేయొచ్చు, ఇంకా బిగ్ స్కేల్లో చూడొచ్చు, బిగ్ స్క్రీన్లో చూడొచ్చేమో. ఇలాంటి సినిమాకి ఆ పొటెన్షియల్ ఉందేమో అని మా ఫీలింగ్ అండి. అండ్ వాట్ ఈస్ యువర్ స్లేట్ ఫర్ 2026 అండి? ఎవ్రీ మంత్ ఒక సినిమా వస్తుందండి మా సైడ్ నుంచి, ఒరిజినల్ మూవీ. అండ్ ఇట్ సమ్ ఆఫ్ ఇట్ థియేటర్కి అనుకుని థియేటర్కి చేస్తాం, థియేటర్ కూడా వస్తాయి. థియేటర్స్ టార్గెట్ కూడా ఏమైనా ఉందా? ఏప్రిల్ నుంచి వచ్చే ప్రతి మూవీ థియేటర్లో వస్తుందండి. ఓకే ఓకే. సో ఎవ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమరీగా ఒక డెసిషన్ ఏంటంటే దే వాంట్ టు రీప్లేస్ థియేటర్స్. ఎవ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్ అక్రాస్ ది గ్లోబ్ అదే జరుగుతుంది. బట్ ఫండమెంటల్లీ మీరు యు ఆర్ గోయింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఏమో కో ఎగ్జిస్ట్ చేద్దామని. నైస్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు, సార్ పార్ట్ 1 పార్ట్ ఫస్ట్ ఈ మొత్తం కూడా 2 కూడా 99 రూపీస్లో చూసాం. సార్ ఇప్పుడు పెరిగిపోతుంది థియేటర్లు అంటే టికెట్ రేట్ పెరిగిద్ది కదా. 99 ఉంటుంది, 99 ఉంటుంది. 99 ఎలా అంటే టికెట్ రేట్ కూడా అంతే ఉంచుతారా? రాజు వెడ్స్ రాంబాయ్ టికెట్ రేట్ 99 కదా, 99 ఉంటుంది. 99 అంటే అది ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళు కదా. సో బిగ్ స్కేల్ సినిమా, బిగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు స్పెండ్ చేయక తప్పదు. బట్ 99 కూడా ఉంటుంది ప్రైస్ పాయింట్. ఆ రెండింటితో కంపేర్ చేస్తే దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? సో ఇది బిగ్గర్ స్కేల్, బిగ్గర్ క్యాన్వాస్తో పక్కన పెడితే చాలా పెద్ద కథ. సో దీనిలో ఉండే కొత్త మిస్టరీ కానీ, కొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ మీకు చాలా బాగుంటాయి. మెయిన్లీ వర్ష గారిని మీరు ఇంకొక డిఫరెంట్ వే చూస్తారు. సో వర్ష గారి కోసం, సురేష్ కోసం మీరు సినిమా చూడాలి 99 రూపీస్ థియేటర్లో. ప్రశాంత్ గారు, సార్ ఇది కాల్ గైడ్ అంటున్నారు కాబట్టి అంటే షూటింగ్ అంతా ఎక్కడ చేయబోతున్నారు ఏంటి, అసలు తీసేసారా మొత్తం ఏమన్నా? లేదు సార్, ఇంకా ఇది ఒక కాన్సెప్ట్ వీడియో ఎలా ఉండబోతుంది అన్నది రెడీ చేసాం. అంతా కూడా ఒరిస్సా బ్యాక్డ్రాప్లో ఉంటుంది సార్. పూరి జగన్నాథ్ స్వామి బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఎవరికి తెలియని కొత్త కథ, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వరల్డ్ ప్రపంచం అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. మేము థియేటర్లకు రాబోతుంది కాబట్టి ఓన్లీ తెలుగైనా లేకపోతే అదర్ లాంగ్వేజెస్ కూడా ప్లానింగ్ ఏమన్నా? భగవంతుడు ఏ లాంగ్వేజ్ అని ఆటగే సార్. సబ్జెక్ట్ యూనివర్సలే, లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్ అని నా ఫీలింగ్. అదే సార్, అంటే రిలీజింగ్ కూడా అనేది లేదండి, యాజ్ ఆఫ్ ద ప్లాన్ లేదు. రేపు ఏమైనా ఉంటే చూడాలి. సాయిబాబు గారు, లాస్ట్ టైం అడిగాను సార్ ఏంటి సార్ ఇలాగే తీస్తున్నారు సినిమా అనగానే నెక్స్ట్ సో ఆన్సర్ దొరికిందిగా మీకు? దొరికింది. హ్యాపీగా ఉంది సార్ నిజంగా. మంచి నాకు చూస్తుంటే ఆ గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అనే మొత్తం కొత్త కాన్సెప్ట్ మొత్తం చాలా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారు, కానిస్టేబుల్ కనకం సీజన్ 1, సీజన్ 2 చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్తో సో ఇంట్లోనే సో ఒక మంచి మూమెంట్ తెప్పించారు. సో ఇప్పుడు థియేటర్కి వెళ్ళబోతున్నారు. సో ఇంతకుముందు మీరు చేసిన బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, సాంగ్స్ వేరు. సో దీనికి ఇంకొక స్కేల్లో ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ థియేటర్కల్ వర్క్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కానిస్టేబుల్ కనకం కాల్ఘాట్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఇవ్వడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు? టీం మీకు ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు? బేసిక్గా నాకు స్టార్టింగ్ నుంచి మన అన్న డైరెక్టర్ అన్న స్టార్టింగ్ నుంచి నాకు సౌండ్ సైడ్ మంచి గ్రిప్ ఉంది అన్నకు. ఆయన గైడ్ చేస్తూనే ఉన్నాడు. పర్టికులర్గా థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి బిఫోర్ వచ్చిన, నేను ఎవరిది కంపేర్ చేయట్లేదు, బిఫోర్ వచ్చిన కొన్ని కాంతార వాటి లాంటి ఆ జానర్ని ఇంకొంచెం మనం మార్చి కొత్తగా చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. దాన్ని అంటే కూర్చుంటాం, స్క్రిప్ట్ వర్క్ మొత్తం అయిపోయినాక మ్యూజిక్ సెట్టింగ్లో కూర్చున్నప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని కొత్తగా చేయాలనేది అయితే ఉందన్న. ఆల్ ఓవర్ ఇండియాకు మన సౌండ్ తెలియాలనే కాన్సెప్ట్లో ఉన్నాం యాక్చువల్లీ. డైరెక్టర్ గారు, సో మన టాలీవుడ్లో చాలామంది డైరెక్టర్లు ఒక ఫ్రాంచైజీగా హిట్ కావచ్చు, లేదంటే కొన్ని సినిమాలు సో ఒక డైరెక్టర్కి మంచి పేరు తీసుకొస్తాయి. ఒక్కొక్క కంటెంట్ కంటిన్యూ చేయడం అనేది ఒక ఆడియన్కి సో ఒక థ్రిల్ ఇస్తుంది, ఆ డైరెక్టర్ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. సో మనం కానిస్టేబుల్ కనకం సీజన్ 1, సీజన్ 2 కూడా మీరు ఎంతైతే స్టార్టింగ్లో స్ట్రగుల్ ఫేస్ చేశారో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఒక హ్యాపీనెస్ మూడ్లో దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు సీజన్ 3 అనేది థియేటర్కి వెళ్ళబోవడం, ఒక డైరెక్టర్ విజన్ అనేది థియేటర్లోనే అది చూడాలనుకుంటాడు తన పేరు కాబట్టి. సో థియేటర్కల్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? సో కంటెంట్ విషయంలో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయా? కంటెంట్ విషయంలో చేంజెస్ ఉంటాయి సార్. ఇంకా బెటర్ అంటే మీరు ఏం చూసారో 1 and 2 కన్నా ఇంకా బెటర్ ఉంటుంది కాల్ఘాట్ చాప్టర్ 3 అన్నది. అండ్ చాలా హ్యాపీ సార్ నెక్స్ట్ సినిమాకి రావడానికి. సో
ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా బాగా పనిచేస్తాను. ఇందాక ఒక డైలాగ్ అన్నాడు, అంటే ప్రశాంత్ నీళ్ళు చేసినట్టు, సో వైలెన్స్ చేసినట్టు దీనిలో సో ఎలా ఉంటుంది? వైలెన్సా లేదా మీ స్టాంప్ పైన ఎలా ఉంటుంది? ఎమోషనల్ సార్, మెయిన్ ఎమోషనే. ఇప్పుడు మనం నేను ఏదైతే చెప్పానో, కొంతమంది భగవంతుడు ఉన్నారు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో నమ్మిన వాళ్ళే, సో ఇదే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ మీరు చూసే వరల్డ్ ఏదైతే ఉందో చాలా కొత్తగా ఉంటుంది సార్. డెఫినెట్ అదైతే నేను 100% చెప్పగలను. అండ్ ఇప్పుడు ఎంత న్యాచురల్గా సీజన్ 1 సీజన్ 2లో ఒక అంటే ఆ క్యారెక్టర్ ఎలా రిలేట్ చేసుకున్నారో అలాగే రిలేట్ చేసుకుంటారు 3లో కూడా. బట్ ఆ ఎమోషనల్ డ్రామా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీ గ్లిమ్స్లో చూపించారు ఎంత కష్టపడ్డారో. సో గ్లిమ్స్ తయారు చేయడానికి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ ఒక విజన్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. సో దాన్ని బట్టి ఈ సీజన్ మీద ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు అనేది ఆడియన్కి అర్థమవుతుంది. అవును సార్. సో ఆల్ ది బెస్ట్ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సాయి గారు ఇక్కడ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 సీజన్ 1 సీజన్ 2 చూసా, సీజన్ 2 రీసెంట్గానే చూసా, అద్రిపోయింది. సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మీరు, చాప్టర్ 3 అని ఇలా బిగ్ స్క్రీన్లో రాబోతుంది అని చెప్పి. ఇందాక అంటూ 6 బాళ్ళు 6లు కొడితే అని చెప్పారు నితిన్ అని అన్నారు కదా, మరి ఈ చాప్టర్ 6 వరకు తీయాలనుకునే ప్రతిదీ బిగ్ స్క్రీన్లోనే చూస్తామా మేము? చూడాలని నేను కోరుకుంటున్నానండి. సో 3-4 అయితే వీ హ్యావ్ ఐడియాస్ ఉన్నాయి. 6-7 ఆయనే చెప్పాలి. బట్ ఇదే స్కేల్లో చూస్తారు. స్కేల్ ఇదే, స్కేల్ ఇదే. ఆ థియేటర్ ఓటీటీ అనేది రైట్ నౌ ఏం లేదు. బట్ బిగ్గర్ స్కేల్, బిగ్గర్ క్యాన్వాస్ లో చూస్తారు మీరు. అంటే ఇందాక 6 అన్నారు, ఇప్పుడు 7 అన్నారు. ఐ థింక్ ఇదంతా చూస్తే ఊరికే అన్నానండి, 6 అది కూడా ఊరికే అన్నాను. మేబీ ఇట్ విల్ హ్యాపెన్ అనుకోండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ప్రతిదీ, ఏ ఎపిసోడ్ కూడా ఇంచు కూడా పోరగొట్టలేదు మాకు, అంత ఎంగేజింగ్ గా ఉంది. సో వీ హోప్ మీరు ప్రతిసారి ప్రామిస్లు చేస్తారు, ఆ ప్రామిస్లు నిలబెట్టుకుంటారు. ఇక ముందు కూడా దీని నుంచి వచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాయి గారు, వర్ష గారు. సాయి గారు ఇక్కడ. సో ఈటీవీ విన్ కంటెంట్కి సంబంధించి ఒక పెద్ద బ్రేక్ చేయడం జరిగింది. ఓటీటీలో వచ్చినటువంటి కంటెంట్ని పైరసీ చూడడం, సో వెబ్సైట్ ఐబొమ్మ రవిని బ్లాక్ చేయడం అనేది కంటెంట్కి ఇంకా బూస్ట్ ఇచ్చింది. సో మనం ఛాలెంజ్ చేసినట్టుగా పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఆడియన్కే థియేటర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మన కంటెంట్ని ఇంకా దగ్గరికి చేస్తున్నాం. సో పైరసీకి దూరంగా ఉండేలా మంచి ఒరిజినల్ కంటెంట్ వాళ్ళకి చూసే విధంగా. సో ఈ బ్యాలెన్స్ అనేది సో ఎంతవరకు మన కంటెంట్ని ఇంకా పుష్ చేస్తున్నారు? అంటే ఒక సైట్ అనేది ఆగిపోయింది, బట్ ఆ పైరసీ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తం 0 అవ్వలేదు. బట్ అదే ప్రైస్ పాయింట్ తక్కువ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే అందరూ ఆడియన్స్ థియేటర్ టర్న్ పోతారని చిన్న ఆశ. సో అదే ప్రైస్ పాయింట్ తగ్గించి ఆడియన్స్ థియేటర్ తీసుకొచ్చి బాగా చూడలేకపోతే ఓటీటీలో చూస్తారు అనేది థాట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ప్రశాంత్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి, మా టీంకి 3 తీయాలని థాట్ అవుట్ ఉంది. బట్ ధీరజ్ ఒక ఐడియా నాకు ఫ్లోట్ చేశారు, ఇంటూ సినిమాస్ అని. సో థ్యాంక్ యూ ధీరజ్. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకో థాట్ వచ్చింది, అందుకే థ్యాంక్ యూ. ప్రశాంత్, మీరు ఫస్ట్ సీజన్ కూడా మోస్ట్ ఫిక్షనల్ దానికి వెళ్ళారు, ఆ రేపల్లె అనేది. సో ఇప్పుడు ఈ కాలాఘాట్ కూడా బేసిక్గా అక్కడ కళింగ ఘాట్, ఇక్కడ కాలాఘాట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు కదా. సో ఇది ఎంతవరకు ఫిక్షనల్ ఉంటుంది, ఎంతవరకు రియలిస్టిక్గా తీసుకోబోతున్నారు? అంటే ఎమోషన్ అయితే రియలిస్టిక్గా ఉంటుందండి. కొన్ని ప్లేసెస్ అయితే నేమ్స్ అవి యూజ్ చేయకూడదు కాబట్టి కొన్ని క్రియేట్ చేసినవి. బట్ ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ పేరు, ఆ ఊరు ఏదైతే ఉందో, ఆ ఇంపాక్ట్ మాత్రం ఒరిజినలే. పేర్లు మాత్రం కొంచెం ఫిక్షనల్ ఉంటాయి. వర్ష, హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ ఫర్ దిస్ చాప్టర్ 3? ఫిజికలీ ఐఎమ్ ప్రిపేర్డ్, మెంటలీ ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి on a bigger scale, and performance wise I don't have to like change anything just because it's on a bigger scale, because Kanakam is Kanakam kada. Character wise aithe change undadu, but I'm sure she's more prepared because she knows the challenges ahead. So I think yeah, she is prepared. As Varsha, I'm also like slowly getting there. ప్రశాంత్ గారు, హలో అండి. హాయ్ అండి. ఫస్ట్ 2 పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే అదర్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే తెలుగులో ఈ సీజన్, ఈ 1-2 సీజన్స్ చాలా బాగున్నాయన్న అప్లాస్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు థియేటర్స్లోకి వెళ్తున్నారు. ఇప్పుడే అడిగినప్పుడు కూడా చెప్పారు, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి అనేది. దట్ టు మై సేమ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో దాట్, అంటే టీవీలో చూసేదానికి, థియేటర్లో చూసేదానికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవెన్.
సో సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తుంది అని అనుకుంటున్నారు? మెయిన్ స్టోరీ వైజ్ అండి, కథే మనకి ఎప్పుడు బలం కూడా. ఆ కథలో ఎమోషన్ ఏదైతే ఉందో అదే లార్జ్ క్యాన్వాస్లో ఉంటుంది. క్యాన్వాస్ అంటే ఇప్పుడు మనం విజువల్ పరంగా కూడా కథలో ఎమోషన్ ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ అది ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది, అది చిన్న స్క్రీన్ అని పెద్ద స్క్రీన్ అయినా. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో 1 and 2 ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి ప్రశాంత్ హుక్ చేశారని, అలాగే 3 కూడా అంతే ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సాయి గారు, సార్ అంటే ఏదైనా క్యారెక్టర్ని మన రియల్ లైఫ్కి రిలేటబుల్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అంటారు కదా. అవును సార్, అవును. మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక జైశాంతి అనే కానిస్టేబుల్ని పిలిచి విందిచ్చారు. ఆ అమ్మాయి పసిపెట్టిని పెట్టుకుని, నాకెందుకో ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఓ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అంటే అంత వనరబుల్గా ఉన్న క్యారెక్టర్. అవునవునవును. సో ఆన్ స్క్రీన్ ఏదైనా రిలీజ్ చేయగలిగితే కానిస్టేబుల్ కనకం కూడా అలాగే చేస్తుంది కదా అనిపించింది. థ్యాంక్ యూ, అందుకని చెప్పలేను. యా, సో అంత రిలేటబుల్ క్యారెక్టర్ వాళ్ళు రిలేటబుల్ క్యారెక్టర్ చేద్దాం అంటున్నారా? రిలేటబుల్, మీ క్యారెక్టర్లో అంత రిలేటబుల్ ఉంది, అందుకే కనెక్ట్ అవ్వగలిగాం. అవునవునవును. సో అంటే మనం క్రైమ్కి తీసుకెళ్తున్నాం కానీ ఈ క్యారెక్టర్ని ఫ్యామిలీస్ కూడా తీసుకురావచ్చు సార్. దట్ ఈస్ ద, అక్కడ కూడా కనకం ఒక 6 కొట్టిద్ది అనిపిస్తుంది. I think that's a huge compliment for me and for him as well because he created it. And చాలా బాగుంది. అండ్ లైక్ యూ సెడ్, చాలా మంది ఫ్యామిలీస్ చాలా మంది చూస్తున్నారు, మదర్స్ ఆర్ వాచింగ్ ఇట్. సో ఐ థింక్ దట్స్ థ్యాంక్ యూ. అంటే ప్రశాంత్ గారు ఇప్పుడు ఈ క్వశ్చన్కి కంటిన్యూ, అలా అయితే మీరు హీరోని కూడా పెట్టాల్సి వస్తుందిగా సార్. అంటే క్యారెక్టర్ సార్ వెళ్ళడం, క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలాగైతే 52 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశానో మేబీ కొత్త క్యారెక్టర్స్ రావచ్చు. ఈ వరల్డ్లో అందరూ కూడా మల్టీ యూనివర్స్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఏమండి కనకం ఎంత కష్టపడుతున్నా కానిస్టేబుల్ అయినా ప్రమోషన్ ఎవరా? ప్రమోషన్ ఇద్దాం సార్, వెళ్ళి ఇంకో 2-3 కేసులు సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు డెఫినెట్లీ ఒక ప్రమోషన్ అప్పుడు మారుదాం. అప్పుడు ఇంకేదైనా మీరు చెప్పండి, ఏదైనా సంథింగ్. సార్ ప్రశాంత్ గారు, సార్ అది మీరు ఇందాక అన్నారు కదా రిలేటబుల్గా ఉంది, ఒక ఆవిడ ట్రాఫిక్లో ఉండి సెన్సేషనల్ కదా ఈవిడ కూడా మన కానిస్టేబుల్ కనకం కూడా కొంచెం రిలేటబిలిటీ ఫ్యామిలీస్లోకి వస్తాయి. ఈ ఒక్క ప్రాబ్లం కనుక సాల్వ్ చేసేస్తే తర్వాత సీజన్ ఒక అబ్బాయిని చంకలో పెట్టి అప్పుడు నెక్స్ట్ రాజీవ్ కనకాల గారు కూడా ఈసారి 1, 2, 3లో కనిపించడం బాగుందండి. లేదంటే సినిమాల్లో ఆయన్ని లేపేస్తుంటారుగా. అవి గోల్డ్ సార్, గోల్డ్ నెల లేపేస్తాం, ఆయన ఉండాలి, కంపల్సరీ ఉండాలి మాకు. సార్ ప్రశాంత్ గారు, నేను ఇందాకే అనుకున్నాను సార్, ఇది చూసిన వెంటనే ఆ లేవులే ఇందులో 2తో అయిపోయిన మంది అన్న మిగతా ఆర్టిస్టులు అందరికీ చెప్పా. ఓన్లీ ఆవిడ వసుధ గారు మాత్రమే కనపడ్డారు. లేదు మనకి ఇంకేం లేదు ఇందులో అనుకున్నాను, కానీ ఉందని చెప్పారు. సాయి గారు భరోసా ఇచ్చారు. సార్ ప్రశాంత్ గారు, సార్ ఇక్కడ ప్రశాంత్ గారు, ఇక్కడ సినిమా మొత్తం మేము రాజీవ్ గారిని చూస్తామా, లేకపోతే మధ్యలోనే ఆయనకి ఏమైనా ఎన్కార్డ్ వేస్తాం? ఏమవుదండి, హ్యాపీగా సాయి గారు అన్నట్టు నిండు 6 సీజన్లో 6 చాప్టర్లో ఉంటారు డెఫినెట్లీ. ప్రొడ్యూసర్ గారు సినిమా అంటే కొద్దిగా బడ్జెట్ అది పెరుగుతుంది, మరి ప్రిపేర్ అయ్యారా? అంటే కొద్దిగా ఈటీవీ అనగానే కొంచెం బడ్జెట్లు అవి చూసుకుంటారు కదా, అంటే సినిమా ఎక్స్పీరియన్స్ వేరు కదా. అలా ఏం లేదండి, పిండి కొద్దీ రొట్టి, పిండి ఎంత కావాలో రొట్టి కూడా పిండి కొద్దీ రొట్టి, దాని ప్రకారం వెళ్తాం తప్ప ఈటీవీ బడ్జెట్ ఇష్యూ అనేది అపోహే. సార్ ప్రశాంత్ గారు, సార్ ఇక్కడ సార్ అంటే వెబ్ సిరీస్ వేరు, సినిమాటిక్ వేరు. సో వెబ్ సిరీస్కి మీకు ఎంతైనా లైన్ రాసుకోవచ్చు, టైం డ్యూరేషన్ అనేది ఎపిసోడ్కి మారుతూ ఉంటుంది, మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ సినిమాకి వచ్చినప్పుడు దాన్ని కొంచెం క్రిస్పీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే దాన్ని కొంచెం కంటెంట్ తగ్గించుకోవాలి. అంటే మీరు వెబ్ సిరీస్ రాశారు, సో ఇప్పుడు సినిమాకి రాసేటప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్లాన్? సో అంటే కంటెంట్ని ఎంత ప్రాపర్గా డెలివర్ చేయాలనుకుంటున్నారు, ఎమోషన్స్ కానీ అండ్ యాక్షన్ కానీ ఎలా చూపించాలి? లేదు సార్, మీరు వన్స్ మీరు చూసిన తర్వాత కాల్ ఘాటి ఎంటర్ అయిన తర్వాత సీన్ 1 నుంచి మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, ఆ ప్రపంచంలో వెళ్ళే కూర్చుంటారు. అండ్ ఆ టైం లిమిట్ ఏదైతుందో, సినిమాకి టైం లిమిట్ ఏదైతే ఉందో అంతే టైం లిమిట్లో సిరీస్లో 1 and 2లో ఎన్నైతే మీరు చూసారో అన్నీ అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు సీజన్ 2 మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్గా క్రిస్ప్గా అన్ని ఎమోషన్లు ఎలాగెళ్ళాయి అనుకుంటున్నారో అలాగే ఉంటుంది, ఏది మిస్ అవ్వదు. మోర్ ఏంటంటే డ్రామా అండ్ ఎమోషన్ మెయిన్, అది మనం కనెక్ట్ అయితేనే కథతో పాటు మీరు ట్రావెల్ అవుతారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్. డెఫినెట్లీ దీని మీద డబుల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సురేష్ గారు, సురేష్ గారు ఓకే సార్. అన్న చెప్పు. అన్న మీరు
ప్రీవియస్గా చేసిన, అంటే ఇది వెబ్ సిరీస్గా చేయడం ఒకటి, సినిమాటిక్గా వచ్చినప్పుడు కొంచెం హర్రర్ ఎఫెక్ట్స్ కానీ ఇవి కానీ, అంటే మీరు ఇప్పటిదాకా చేసిన దానికి సినిమాటిక్కి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది. సో దీనికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సో కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అలాంటిది ఏమన్నా ఉందా? యాక్చువల్లీ దీనికి దానికి సేమ్ ఉంటుంది అన్న, మిక్సింగ్ దగ్గరే తేడా ఉంటుంది. అది ఏమంటారు అట్మాస్కి వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా అట్మాస్ ఉంటుంది, బట్ ఇంట్లో కంటే థియేటర్లో ఇంకా బాగా సౌండ్ బాగా అంటే వినిపిస్తుంది. సో సేమ్ థింగ్ ఉంటుంది. సినిమా వచ్చేసరికి కొంచెం బడ్జెట్స్ ఇవి పెరుగుతాయి కాబట్టి ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సౌండ్ని. దాని విషయంలో మేము ముందు నుంచి ప్రశాంత్ అన్న నేను స్ట్రిక్ట్గానే ఉన్నామన్న. హేమంత్ గారు సార్, అందరి మాటలు విన్నాం, మీ మాటల్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రెషర్ ఎక్కువే అయిపోతుంది. 1, 2 బాగా హిట్ అయిన తర్వాత చాప్టర్ 3కి చాలా ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు అనౌన్స్ చేసినప్పటికీ దాని మీద ఉన్న క్రేజ్ దానికే ఉంది. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఎలాంటి బర్డన్ని ఫీల్ అవుతున్నారు యాజ్ ఆఫ్ నౌ? అంటే వాట్ యు విల్ సే? ఇప్పుడు అసలు బర్డనే లేదండి. సీజన్ 1 చేసేప్పుడే టెన్షన్ పడ్డాం, ఆ హిట్ చూసిన తర్వాత 2 చూసిన తర్వాత ఇప్పుడు అసలు భయం అనేది లేదు, టెన్షన్ అనేది అసలు లేదు. అంటే 3 కూడా డెఫినెట్గా ఇచ్చింది. ఈ రెండింటికన్నా ఇంకా పవర్ఫుల్ ప్యాక్తో వస్తుంది అది 100%. అంటే ఇందాక సాయి గారు మాట్లాడుతూ అదిరిపోయే కాస్టింగ్ తోటి ఉంటుంది, చాలా చాలా పెద్ద కాస్టింగ్తో ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. ఓకే ఫైన్. కాస్టింగ్ టీమ్ అంతా ఇదే అండి, సమ్ ఎలిమెంట్స్ మారుతాయి కానీ సేమ్ టీమే ఉంటుంది. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ప్రశాంత్ గారు హాయ్ అండి. సో ఫస్ట్ హేమంత్ గారు చెప్పినట్లు ఫస్ట్ సీజన్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్లో కనిపించిన టెన్షన్ ఇప్పుడు కంప్లీట్గా పోయింది. సో అనౌన్స్మెంట్ మీరు ఈ ప్రాజెక్ట్ అక్కడి వరకు తీసుకువెళ్ళినప్పుడు సో ఇది కాల్ఘాట్ అనే ఎపిసోడ్ కూడా అప్పుడు ఇంక్లూడ్ అయ్యే ఉందా, లేదంటే ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ వరకే ఉందా వాళ్ళ దగ్గరికి రీచ్ అయినప్పుడు అని? లేదండి, లేదు, ఉంది 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 నేను అంటే ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు కానీ ఒక్కొక్క ఏరియా, కొన్ని ఏరియాస్ నేను రాసుకొని పెట్టుకున్నాను ఒక్కొక్క ప్రాంతంలో. ఇప్పుడు ఒరిస్సా కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి మీకు డిస్టెన్స్ వైజ్ లాజికల్గా అన్ని కనెక్టివిటీస్ ఉంటాయి మీకు అన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ కాకి శాస్త్రం లాగే గరుడ శాస్త్రం అన్నది కూడా ఎవ్రీథింగ్, ఏ ఎలిమెంట్స్ అయితే మిమ్మల్ని ఆకట్టుకున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉంటాయి ఇందులో. సో అందులో డౌట్ లేదు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సాయి గారు, లాస్ట్ క్వశ్చన్ సాయి గారు. ఒక నిమిషం వర్ష గారు. సాయి గారు, చాప్టర్ 1, 2 థియేటర్స్ లో ప్లే చేసే ఆలోచన ఉంటే అది షెడ్యూలింగ్ ఎలాగా, అంటే 3కి ముందు వస్తుందా? ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైజ్ కన్ఫామ్గా 3 అయిపోయిన తర్వాత 3 రిలీజ్ ముందే ఉంటుంది. ప్రైస్ 99లో ఉంటే ఉంటుందండి, ఇంకేమనుకోదు. అంటే ఎంత గ్యాప్, ఏ వ్యవధిలో వస్తుంది? లేదు, 3కి 1 month ముందు వస్తుంది అంతే. థియేటర్స్ లో 1, 2 కూడా కలిపి ప్లే కలిపి వస్తుంది. అంటే ట్రిమ్ చేస్తారా కొద్దిగా? అంతే అండి, అంటే సిరీస్ లో మీకు డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ డీటెయిలింగ్ ట్రిమ్ చేసి సినిమా ఫార్మాట్ లో చేద్దాం. థ్యాంక్ యూ. వర్ష గారు, స్క్రీన్ మీద వర్ష గారిని చూస్తుంటే సినిమాలో ఒక మెచ్యూరిటీ క్యారెక్టర్ కానీ ఆ స్టాండర్డ్నెస్ కానీ కనిపిస్తుంది. బట్ కంప్లీట్లీ బయటకు వచ్చిన తర్వాత స్పాంటనిటీ అనేది అసలు వేరే లెవెల్ అన్నమాట. మరి మీ స్పాంటనిటీని నెక్స్ట్ సీజన్స్ లో ఏమన్నా ఇన్వాల్వ్ చేసే అవకాశం? వద్దండి, వద్దు, నేనే చెప్తున్నాను. ఇవాళ మస్కిటోస్ చంపేస్తుంది వర్ష బళ్ళం. లైక్ జిమ్ జామ్ కానీ మస్కిటో కాయిల్స్ కానీ అలాగా. ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు. స్క్రీన్ మీద కనిపించిన, ఆఫ్ స్క్రీన్ ఇంటర్వ్యూస్ చేసిన చాలా బాగుంటుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయిపోయింది ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.